ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న ఈ వార్త మాత్రం ఊహాతీతం అనే చెప్పాలి. మాజీ ఉప ముఖ్యమంత్రి, ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అంటేనే సిద్ధాంతాలకు విలువనిచ్చే వ్యక్తిగా, రాజకీయాలకు అతీతంగా గౌరవం పొందే నాయకుడు. అట్లాంటిది ఆయన నోట నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రశంసలు రావడం అంటే అది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే అంశమే. చంద్రబాబు షబాష్ జగన్ అంటూ వెంకయ్యనాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ మరియు రాజకీయ వర్గాల్లో దావానాలుగా వ్యాపిస్తున్నాయి. జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు లేదా ఆయన అనుసరిస్తున్న మొండి పట్టుదల వెనుక ఉన్న ప్రజా ప్రయోజనాన్ని గుర్తించారా అన్న చర్చ మొదలైంది. ఇది కేవలం ఒక ప్రశంస కాదు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఇది ఒక పెను ఆఘాతంగా పరిగణించింది. ఎందుకంటే వెంకయ్యనాయుడు మరియు చంద్రబాబు నాయుడు మధ్య దశాబ్దాల కాలంగా ఒక అవినాభావ సంబంధం ఉంది. వారిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం రాజకీయమైనది మాత్రమే కాదు, అది భావజాల సంబంధం. అటువంటి వ్యక్తి ఇప్పుడు జగన్ వైపు మొగ్గు చూపడం లేదా ఆయనను బహిరంగంగా మెచ్చుకోవడం అంటే బాబుకు అంతకంటే పెద్ద బ్యాడ్ న్యూస్ మరొకటి ఉండదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పాఠశాల గురించి మాట్లాడినప్పుడు వెంకయ్యనాయుడు మాతృభాష ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ గట్టిగానే విమర్శించారు. దానికి జగన్ కూడా మీ పిల్లలు ఏ మీడియంలో చదివారంటూ ఘాటుగా సమాధానం ఇచ్చారు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉండేది. కానీ కాలం గడిచే కొద్దీ సమీకరణాలు మారాయి. ఇప్పుడు జగన్ ప్రదర్శిస్తున్న రాజకీయ పరిణితి లేదా ప్రజా క్షేత్రంలో ఆయన పోరాడుతున్న తీరు వెంకయ్యనాయుడిని ఆకట్టుకుని ఉండవచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట మరోసారి నిజమవుతుంది. వెంకయ్యనాయుడు వంటి సీనియర్ నేత జగన్ చేసిన పని శభాష్ అని మెచ్చుకున్నారంటే అది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో ఆందోళన మొదలైంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీ స్థాయిలో లేదా జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలని చూస్తున్న సమయంలో వెంకయ్యనాయుడు వంటి వారు జగన్కు మద్దతుగా మాట్లాడడం అనేది బాబు వ్యూహాలకు గొడ్డలిపేటు వంటిది. ఈ పరిణామం వల్ల రాబోయే రోజుల్లో ఏపీలో కొత్త పొత్తులు లేదా కొత్త రాజకీయ సమీకరణలు తలెత్తే అవకాశం ఉంది. వెంకయ్యనాయుడు గారు కేవలం వ్యక్తిగతంగానే ఈ వ్యాఖ్యలు చేశారా లేక దీని వెనుక ఏదైనా పెద్ద వ్యూహం ఉందా అనేది సస్పెన్స్గా మారింది. ఒకవేళ బీజేపీ పెద్దల ఆశీస్సులు కూడా జగన్కు ఉన్నాయనే సంకేతాన్ని వెంకయ్యనాయుడు ఇస్తున్నారా అన్న అనుమానం రాజకీయ విశ్లేషకుల్లో కలుగుతుంది. ఇదే నిజమైతే చంద్రబాబు నాయుడుకి ఇది కోలుకోలేని దెబ్బ. రాష్ట్రంలో ఇప్పటికే అధికారం కోల్పోయి తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో సొంత వర్గం అనుకున్న వారి నుండే ఇట్లాంటి మాటలు రావడం బాబును ఒంటరిని చేసే ప్రమాదం ఉంది. జగన్ మాత్రం ఈ ప్రశంసలతో మరింత దూకుడు పెంచే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా వెంకయ్యనాయుడు చేసిన ఈ ఒక వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇది జగన్కు బూస్ట్ లాంటి వార్త అయితే చంద్రబాబుకు మాత్రం ఊహించని పెద్ద షాక్ అనడంలో అతిశయోక్తి లేదు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అని చెప్పడానికి ఈ సంఘటనే ఒక నిదర్శనం. రాబోయే రోజుల్లో ఈ ప్రశంసల వెనుక ఉన్న అసలు కారణం ఏంటో మరిన్ని తెలుసుకుందాం.